హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి టాక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదండీ! నోరు ఊరిపోయే చేపల కర్రీ అయితే అదిరిపోయే స్టైల్‌లో అయితే ప్రిపేర్ చేశాను. సో, దాని రెసిపీ వచ్చి ఇప్పుడైతే చూపిస్తానండి. ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. చేపలైతే చాలా పెద్దగా ఉన్నాయండి. సో, సింపుల్‌గా అయితే వండేసుకుందాం రండి. ముందుగా ఒక పెద్ద కడాయి అయితే పెట్టుకోవాలండి. సో, చేపల కూర ఎప్పుడు వండినా సరే ముక్క విరిగిపోకుండా రావాలంటే అది వండే గిన్నె కూడా చాలా పెద్దగా ఖాళీగా అయితే ఉండాలి. సో, అలాంటిది ఒక కడాయి అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో కొద్దిగా ఆయిల్ అయితే పోసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను 2 చిన్న ఉల్లిపాయలనైతే ఇలా ముక్కలుగా కోసుకున్నాను. సో, అవైతే ఆయిల్‌లో వేసి ఫ్రై చేస్తున్నాను. అందులోకే చిటికెడు కరివేపాకు కూడా వేసి వేయించుకున్నానండి. ఇలాగా 3 ఉల్లిపాయలని, అలాగే 4 పచ్చిమిర్చిని పేస్ట్ అయితే ఆడుకున్నానండి. సో, మొత్తమంతా పేస్ట్‌లాగా రాకుండా కర్రీ అయితే ఇలా వేసుకొని చూస్తే ట్రై చేయండి ఒకసారి. చాలా బావుంటుంది కర్రీ. ఇప్పుడు ఇవన్నీ వేసి ఆయిల్‌లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. చేపల కూర 2 విధాలుగా వండొచ్చు. ఒకటి అన్నీ కలిపి పెట్టి వండుకోవచ్చండి. 2 ఇలాగ తాలింపు పెట్టి వండుకోవచ్చు. సో, నేను ఎప్పుడూ అలాగే వండుతానని చెప్పేసి ఈసారి తాలింపయితే పెడుతున్నాను. సో, ఇలా వేయించుకున్న ఉల్లిపాయ పేస్ట్‌లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే తక్కువ ఏసుకోండి. హాఫ్ స్పూన్ ఏసుకోండి. అందులోకే చిటికెడు పసుపేసి పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌నయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకే ముందుగా పచ్చిమిర్చి ఆల్రెడీ పేస్ట్‌లో వేసాను కాబట్టి ఇలాగా 4 పచ్చిమిర్చినయితే చీరి వేసుకున్నానండి. సో, ఇది కూడా ఆయిల్‌లో బాగా మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నానండి. సో, సాల్ట్ వేసుకొని బాగా అయితే ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 3 టమాటాలయితే ప్యూరీ కింద చేసి ఆ పేస్ట్‌ని గూడా ఇందులో యాడ్ చేసి మొత్తాన్ని ఇప్పుడు ఆయిల్‌లో బాగా అయితే ఫ్రై చేయాలండి. నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీరైతే వేసుకొని తిప్పుకుంటూ ఉన్నాను. సో, ఇలా ఫ్రై అయినప్పుడు నూనె అయితే పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి. ఈ తాలింపులో ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత రుచిగా అయితే ఉంటుందండి. సో, ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్ల కారమైతే వేస్తున్నానండి. ఎందుకంటే చేపల కూరలోకి నూనె, కారం సరిపడగా ఉంటేనే చేపల కూర అనేది టేస్ట్ చాలా బావుంటుందండి. సో, 4 స్పూన్ల కంటే మీరెక్కువ తినగలిగితే వేసుకోండి. సో, 4 స్పూన్లు కారం వేసి ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు వేయించుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చింతపండు రసం అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇలా చింతపండు నీళ్లు పోసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని, ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపల్లోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసి బాగా కలుపుకొని, ఆ చేప ముక్కల్ని ఇలా కర్రీలోకైతే యాడ్ చేస్తున్నానండి. జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలండి. లేకపోతే ముక్కలనేవి తిప్పేటప్పుడు విరిగిపోతాయి. సో, నేనైతే అంతా అడ్జస్ట్ చేసి ముక్కలన్నీ వేసేసాను. సో, అందుకే ఎంత పెద్ద గిన్నె పెడితే చేపల కూర అంత బాగా అయితే వస్తుంది. లేకపోతే చేప ముక్కలనేవి విరిగిపోతాయండి. సో, ఈ చేప ముక్కలన్నింటిని కూడా నేనైతే జాగ్రత్తగా వేసుకొని ఒక్కసారైతే అటు ఇటు తిప్పుకొని గరిటె ఎప్పుడు పెట్టకూడదండి. సో, గిన్నె పట్టుకునే తిప్పాలి. అలా తిప్పి మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ అయితే ఉడికించానండి. ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో 2 స్పూన్ల ధనియాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక స్పూన్ గసగసాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 2 వెల్లుల్లిపాయలు పూర్తిగా అయితే వేస్తున్నానండి. సో, దీన్నంతటిని కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ అయితే పట్టుకోవాలండి మెత్తగా. ఇప్పుడు 5 మినిట్స్ ఉడికిన తర్వాత చేపల కర్రీ చూడండి ఎలా అయితే ఉందో. నీళ్లు ఎక్కువగా పోయకుండా సమానంగా పోసుకుంటే కర్రీ అనేది గ్రేవీతో పాటు చాలా వస్తుందండి. సో, ఇప్పుడు ఆడుకున్న పేస్ట్‌నయితే అందులో వేసి గిన్నె పట్టుకొని జాగ్రత్తగా అంతా కలిసేటట్టు కలుపుకొని, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని, ఒక్కసారి మూత పెట్టి 2 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే అదిరిపోయే చేపల కూర అయితే రెడీ అయిపోతుందండి. చేప కూడా ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి. జాగ్రత్తగా, నిదానంగా వండుకుంటే. సో, ఇలా ఉడికిపోయిన తర్వాత వేడి వేడి కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, అలా మసాలా అంతా వేసిన తర్వాత స్మెల్ అయితే చాలా వచ్చిందండి. సో, టేస్ట్ అయితే చాలా బావుంది. సో, వేడి వేడి అన్నంలోకి ఇలా కొద్దిగా 2 గరిటెల పులుసైతే వేసుకొని,
పైన అలా చాప ముక్క అయితే వేసుకున్నానండి. చాప ముక్క చూసారా? అసలు విరగకోకుండా ఎంత బాగా వచ్చిందో. సో, ఇలా వేసుకున్న తర్వాత అలా కలుపుకొని తింటే కర్రీ చాలా అయితే చాలా టేస్టీగా ఉందండి. ఉప్పు, పులుపు అన్నీ కరెక్ట్‌గా అయితే సరిపోయాయి. సో, చాప ముక్కకి కూడా ఉప్పయితే బాగా పట్టి చాలా టేస్ట్‌గా అయితే ఉందండి. సో, అందరం కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. సో, ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్‌లో అయితే చెప్పండి. చాలా రోజుల తర్వాత వండుకున్నందుకు చాలా మనస్ఫూర్తిగా అయితే ఆస్వాదిస్తూ తిన్నామండి. సో, వీడియో నచ్చితే లైక్ చేసి దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.